హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి రుచులు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. ఈరోజు నేను మా లంచ్‌లోకి గంగవాయల కూర, టమాటా, పెసరపప్పు చేశానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును, అలాగే గంగవాయల కూర, టమాటా, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత వేసి ఒక 10 నిమిషాలు స్టవ్‌ని సిమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత తీసి చూసిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారం వేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకున్నామంటే కూర అనేది రెడీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా గంగవాయల కూర, పెసరపప్పు, టమాటా రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.